కూటమి ప్రభుత్వం అందరూ తరలి వచ్చి ఏదైతే సాక్షిలో జరిగిన డిబేట్లో ఏదైతే మహిళలను అనుచిత వ్యాఖ్యలు చేయటం, అబ్యూజ్డ్గా మాట్లాడడం, ఏదైతే అమరావతిలో రైతులు త్యాగం చేసిన దానికి నిజంగా ఇంతైనా కూడా నోటికి విచక్షణారహితంగా మరి మాట్లాడి అట్లాగే HIV పేషెంట్లు అడ్డా అని చెప్పాడు. మరి అతనికి మరి తండ్రిని వాళ్ళ తల్లిని అనకూడదు, కానీ మా జాతి కాబట్టి మరి ఎటువంటి పెంపకంలో పెరిగాడు, ఏమి తింటున్నాడు, అశుద్ధం తిని మాట్లాడుతున్నాడా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇక్కడ కూటమి ప్రభుత్వం మరి ఏదైనా భారతదేశంలో ఈ భరత భూమిలో మహిళలు గౌరవిస్తారు. అందులో రైతులు చాలా త్యాగం చేసిన రైతులండి. ఎంతో ఉద్యమం చేసి ఈరోజు సాధించుకుంటే అటువంటి ఆనందాన్ని లేకుండా కన్నీరు పెట్టిస్తున్నారు. ఆడదాన్ని కన్నీరు పెట్టించిన వాడు ఎప్పటికీ బాగుపడే లక్షణం లేదు. కాబట్టి ఇది కూటమి ప్రభుత్వం నుంచి ఖబర్దారని చెప్తున్నాము. ఇప్పుడైతే శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేశారు. వెంటనే కృష్ణంరాజు గారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు ఇక్కడ జరగడం జరిగింది. అంతేకాదు ఎక్కడైతే రాజధాని ఉందో అక్కడికి తెచ్చి అప్పచెప్పాలి, చట్టం మా చేతిలో అప్పచెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగిందండి. ఈరోజు మన ఏదైతే సాక్షి డిబేట్లో జరిగిన అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్య కృష్ణరాజు అలానే శ్రీనివాస్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పని సిపి గారిని కలవడం జరిగింది. ఆల్రెడీ శ్రీనివాసరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం, అలానే కృష్ణరాజు అనే వ్యక్తి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవడం జరిగింది. అంటే మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడడం చేత కాని వ్యక్తులు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళడం మాత్రం చేతనయ్యింది. ఇక్కడ ముఖ్యంగా ఈ సాక్షి ఛానల్కి ఫస్ట్ నుంచి కూడా అమరావతి రైతులన్నా అమరావతి రాష్ట్ర రాజధాని అన్నా సరే ఒక చులకన భావన ఉంది కాబట్టి అధికారంలోకి వచ్చారు. రాగానే అమరావతిని ఏ రకంగా నాశనం చేశారో తెలిసింది. అలానే మహిళల మీద అమరావతి మహిళా రైతుల మీద ఏ రకంగా దాడులు చేశారో తెలిసింది. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ యొక్క కడుపు మంట ఏ రకంగా తీర్చుకుంటున్నారు, అమరావతి మహిళా రైతుల మీద ఎంత దారుణమైన నింద. వేస్తే రాజధాని అనే మాట అనే ముందు అదే రాజధానిలో భారతి అనే వ్యక్తి ఉంది, అది గుర్తు పెట్టుకొని మాట్లాడాలి ఎవరైనా సరే. నిజంగా మీరు ఎవరిని అన్నట్టు ఇది మళ్ళీ మీకు క్వశ్చన్ వేస్తున్నాను. ఎవరైతే ఈ వేస్తే రాజధాని అనే మాట అన్నారో వాళ్ళకి క్వశ్చన్ చేస్తున్నా. అదే అమరావతిలో భారతిరెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి మరి ఎవరు ఏంటి అనేది వాళ్ళే తెలుసుకోవాలి. ముఖ్యంగా ఒక మహిళా చైర్పర్సన్ అయ్యుండి ఒక సాక్షి ఛానల్కి మహిళా చైర్పర్సన్ అయ్యున్న వ్యక్తి ఇంత దారుణంగా రాష్ట్రంలో ఇంత మహిళా మనోభావాలు దెబ్బతింటున్నప్పుడు బయటకు వచ్చి బేషత్రుగా క్షమాపణ చెప్పాల్సిన బాధ్యతయుతమైన పదవిలో ఉండాల్సిన వ్యక్తి ఇంతవరకు బయటికి రావడం కానీ, అదేమంటే కొంతమంది వైసీపీ ఛానల్లో చెప్తున్నారు మేము ఖండిస్తున్నాం కాదు. ఖండించాల్సింది ఎవరు? సాక్షి మీడియాలో మాట్లాడిన వ్యక్తులు, అలాగే సాక్షి యాజమాన్యం ఖండించాలి. అలా ఖండించకుండా ఎవరు పడితే వాళ్ళు ఖండిస్తే అది లెక్కలోకి రాదు. అలానే మహిళలు ఇక్కడితో ఆగే పరిస్థితి లేదు. మీరు ఎంతసేపు కూడా అమరావతి మహిళలు లేకపోతే రాష్ట్రంలో ఉన్న మహిళలు ప్రతి ఒక్క మహిళల్ని కించపరిచే విధంగానే ఇంత దారుణమైన మాట్లాడే విధంగానే ఉన్న వ్యక్తుల్ని కనీసం మీరు ఖండించలేదు. అదేమంటే మాకు సంబంధం లేదని చెప్తున్నారు. మీ ఛానల్లో పనిచేసే వ్యక్తినే మీరు బహిరంగంగా వచ్చి శ్రీనివాస్ ఇలా మాట్లాడడం మేము ఖండిస్తామని చెప్పే పరిస్థితి లేదు. అందుకని ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. సిపి గారు సానుకూలంగా స్పందించడం, అలానే ఆల్రెడీ శ్రీనివాస్ని అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు. మిగతా కృష్ణరాజు గారిని కూడా అరెస్ట్ చేస్తామని చెప్పని భరోసా ఇచ్చారు కాబట్టి మేము ఆయన భరోసా తీసుకొని వెనక రావడం జరిగిందండి. అందరికీ నమస్కారం. మరి గత 3 రోజుల నుంచి సైకో పాలన, సైకో సాక్షి మీడియాలో కృష్ణంరాజు అనేవాడు ఒక సైకో. అంటే సాక్షి మీడియాకి ముసుగు పెట్టి వైసీపీ నాయకులు ఏ రకంగా మహిళలకి కించపరిచినట్టు చేస్తున్నారో మీరు చూశారు. మేము ఒకటి అడుగుతున్నాం, ఈరోజు సిపి గారికి మేము కూటమి ప్రభుత్వంతో జనసేన, బీజేపీ, టీడీపీ మహిళలందరూ కూడా కలిసి రావటం, వెంటనే సిపి గారు స్పందించడం డెఫినెట్గా మీ మనోభావాలే కదమ్మా. ఇంట్లో ఆడపిల్లలు, మా భార్యలు కూడా ఆడపిల్లలే, మా తల్లులు కూడా ఆడపిల్లలని పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, కృష్ణంరాజుకి అరెస్ట్ చేసినంత వరకు మా పోరాటం ఆగదు. సైకోకి ఒకటి చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి నువ్వు రాజధాని, దేవతల రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు అంటే నువ్వు సైకో మాట
నుంచి కృష్ణరాజుకి అరెస్ట్ చేసినంత వరకు మేము ఊరుకునేది లేదు అని ఈ సభ ముఖ్యంగా చెప్తున్నాం. అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేయాలి. సాక్షి మీడియా వెంటనే మూసేయాలి, సాక్షి మీడియా వెంటనే